పశ్చిమ బెంగాల్లో పొలిటికల్ రివెంజ్ డ్రామా. టీఎంసీ అవినీతి లీడర్లకు బహిరంగంగా బడిత పూజ శిక్షలు. వీధుల్లో కొట్టుకుంటూ అర్ధనగ్నంగా ఊరేగిస్తూ శాపనార్థాలు పెడుతున్న పబ్లిక్. రాష్ట్రానికి పెట్టిన శని పీడ విరగడైందంటూ ఊరూరా లంచావతారాలపై ఉగ్ర రూపంతో ఉతికేస్తున్న జనం. లంచం కింద వసూలు చేసిన కట్ మనీ అంటే కమిషన్ డబ్బులు తిరిగి ఇచ్చేస్తామంటూ బేరసారాలు. ఆగ్రహంతో ఊదిపోతున్న జనాలను శాంతపరిచేందుకు ఆటోల్లో తిరుగుతూ మైకుల్లో అరుస్తూ కాళ్ళు పట్టుకుంటున్న టీఎంసీ లోకల్ లీడర్లు. అంటే ఎవరికి కూడా ఇలాంటి పరిస్థితి రాకూడదు, ఏ రాష్ట్రంలోనూ కూడా ఇలాంటి పరిస్థితి లేదు. అలాంటి పరిస్థితి ఈరోజు బెంగాల్ రాష్ట్రంలో చూస్తున్నారు. ఎందుకంటే వాళ్ళు చేసిన హింస అంతా ఇంత కాదు అని 15 సంవత్సరాలు ప్రజలే తిరుగుబావుట ఎదురువేయడం, రోడ్ల మీద పెట్టి తన్నడం చేస్తున్నారంటే ఎలాంటి సిచ్యువేషన్లో టీఎంసీ లీడర్లు ఉన్నారో ఇట్టే అర్థమైపోతుంది. పశ్చిమ బెంగాల్ ఒకప్పుడు విప్లవాల గడ్డ, ఆ తర్వాత రాజకీయ హింసకు కేర్ ఆఫ్ అడ్రస్గా మారింది. కానీ ఇప్పుడు అక్కడ సీన్ మొత్తం మారింది. సీన్ మాత్రమే కాదు, ఏకంగా స్క్రీన్ ప్లే, డైరెక్షన్ అన్నీ మారిపోయాయి. నిన్నటిదాకా బెంగాల్ గడ్డను శాసించిన పాలకులు గుండెల్లో ఇప్పుడు రైళ్లు పరిగెడుతున్నాయి. అధికారం అండతో, అరాచకాలతో ఇన్నాళ్ళు సామాన్య జనాలను పీల్చి పిప్పి చేసిన నేతలు ఇప్పుడు ప్రాణభయంతో మునిగిపోతున్నారు. అవును, మీరు వింటున్నది నిజమే.